హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 17th January 17, 2026. ప్రజెంట్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇందులో నేను ప్రజెంట్ కేవలం 10,000కి 5G ప్లస్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ విత్ 5,000, 7,000 బ్యాటరీతో వస్తుంది. అవి ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీరే ఏ ఫోన్ కొనాలి అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు. సో ఇంకా వీడియోని లైక్ కొట్టేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బడ్జెట్ కింగ్ లో పోకో M7 5G. ఇది ఎవరి కోసం అంటే కేవలం 10,000 లోపల 5G మొబైల్ కావాలి, బిగ్ డిస్ప్లే కావాలి, డైలీ యూజ్ కి స్మూత్ గా ఉండాలి అనే వాళ్ళ కోసం ఈ మొబైల్. అండ్ దీంట్లో 6.88 ఇంచెస్ 128Hz డిస్ప్లేతో పెద్దగా వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 4th Generation 2 ప్రాసెసర్తో 5,000 mAh బ్యాటరీతో చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఆన్లైన్ క్లాసెస్, నార్మల్గా గేమింగ్ అన్ని స్మూత్గా రన్ అవుతాయి దీంట్లో. కానీ హెవీ గేమింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇది కెమెరా లవర్స్కి అయితే సెట్ కాదు. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5G. ఈ ఫోన్ బడ్జెట్ లో హైలైట్ అండి. AMOLED డిస్ప్లే వస్తుంది, అది కూడా బడ్జెట్ లో చాలా అంటే చాలా గ్రేట్. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 810. అండ్ దీంట్లో 8GB 128GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ OIS సపోర్ట్ తో 50 MP కెమెరాతో ఉంది దీంట్లో. అండ్ నైట్ ఫోటోస్, రీల్స్, షూటింగ్స్, నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ ఇక్కడే ఇన్ఫినిక్స్ షైన్తో రన్ అవుతుంది. అండ్ దీని డౌన్ సైడ్ చూసుకుంటే కేవలం బ్రాండ్ వాల్యూ అండ్ లాంగ్ టర్మ్ ట్రస్ట్ కాకుండా సామ్సంగ్ లేదా OnePlus లాగా ఉండదు. ఇది ఓన్లీ కెమెరా ప్లస్ ఆండ్రాయిడ్ లవర్స్ మాత్రం ప్రిఫర్ చేశాను. ఇప్పుడు ఇంకో మొబైల్ తీసుకుంటే ట్రస్టెడ్ బ్రాండ్, అదే సామ్సంగ్ గెలాక్సీ M17 5G. అంటే నో టెన్షన్ లేకుండా ఫోన్ చాలా అంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో AMOLED డిస్ప్లేతో పాటు ఎగ్జానిక్ ప్రాసెసర్లో ఉంది. అండ్ One UI ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీంట్లో. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే అవి కూడా ఇయర్కి 2 years ఒకసారి వస్తూనే ఉంటాయి. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పేరెంట్స్ కోసం, ఆఫీస్ కోసం, లాంగ్ టర్మ్ యూస్ కోసం కావాలంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ గేమింగ్ హార్డ్వేర్తే కాదు, ఎందుకంటే సామ్సంగ్లో గేమ్స్ అయితే స్టక్ అవుతాయి. సో దాన్ని ప్రిఫర్ చేయను. అండ్ బట్ డైలీ లైఫ్లో అయితే టెన్షన్ లేకుండా చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే అందరికి ఫేవరెట్ అనేది OnePlus బ్రాండ్ అండి. OnePlus లో వస్తుంది OnePlus 12. ఇది బడ్జెట్ ఫోన్ కాదు, పవర్ ఫోన్. ఇది క్లాసిక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో సూపర్ స్మూత్ గా, ఆక్సిజన్ వాయిస్ తో, టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో, ఫాస్ట్ ఛార్జింగ్ తో, ప్రీమియం ఫీల్ లో ఉంది. అండ్ గేమింగ్ అంటే చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ బెస్ట్ మోడ్ ఇది గేమింగ్. అండ్ కెమెరా లవర్స్ ఆల్సో చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కి, లవర్స్ కి, గేమ్స్ కి, ప్రీమియం యూజర్ కి అయితే బెస్ట్ వాల్యూ ఇది. చాలా అంటే చాలా బాగుంది OnePlus 12 అండ్ ఇంకా లేట్ చేయకుండా మీకు ఏ మొబైల్ నచ్చితే ఆ మొబైల్ తీసేసుకోండి. అండ్ దీంట్లో 10,000లో బెస్ట్ వాల్యూ వచ్చేసి పోకో M7 5G కెమెరా అండ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro 5G ట్రస్ట్ అండ్ లాంగ్ టర్మ్ వస్తుంది. అండ్ సామ్సంగ్ లో చూసుకుంటే M7 5Gలో పర్ఫార్మెన్స్ కింగ్ అండి ఇది. అండ్ OnePlus లో చూసుకుంటే కెమెరా అండ్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీ బడ్జెట్ ఎంత, మీ యూజెస్ ఏంటి అని కామెంట్లో చెప్తే నేను మీకు ఏ మొబైల్ కావాలో రికమెండ్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ బడ్జెట్లో మొబైల్ కావాలని కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో తీసి పెడతాను. అండ్ టేక్ కేర్, బాయ్.